హాయ్ మామ నమస్తే. ఈ రోజు మన రెసిపీలో వచ్చేసి పులావ్ బిర్యానీ అనమాట. సో దానికోసం బిర్యానీ సామాన్లో లైట్గా ఎండుమిర్చి కూడా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుని దాన్ని అయితే మిక్సీ కొట్టేసుకోవాలి మామ. చూస్తున్న వీడియోలోని ఈ విధంగా మిక్సీ కొట్టుకున్నంత కూడా మీరు బౌల్లో తీసుకొని పక్కనైతే పెట్టుకోండి. సో తర్వాత మనం గ్యాస్ పైన అయితే కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని బియ్యాన్ని కొంచెం వేపుకోవాలన్నమాట. వీడియోలో చూస్తారు కదా, ఈ విధంగా మనం రైస్ని అయితే లైట్గా వేపుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. అండ్ అలానే కొంచెం టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకోండి. అండ్ అలానే మనం తెచ్చుకున్న చికెన్ మొత్తం నీట్గా కడేసుకోవాలి మామ. కడేసుకున్న తర్వాత మనం లైట్గా దాంట్లో కారం అండ్ అలానే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మీరు లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. అండ్ మనం అందులో పక్కన పెట్టుకున్న మసాలా కూడా లైట్గా యాడ్ చేసుకున్నాం. అండ్ లాస్ట్లో కొంచెం పెరుగు మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి మామ. ప్రతి పీసెస్ కూడా మసాలా నీట్గా పట్టేటట్టు మొత్తం అంతా నీట్గా కలుపుకోండి. మొత్తం అన్ని కూడా ముక్కలకి అన్ని మసాలా పట్టేటట్టు. ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి మొత్తం ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసుకొని మన దగ్గర ఉన్న ఇందాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవన్నీ మొత్తం అంతా నీట్గా ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకొని గైస్ వీడియోలు చూస్తున్నారు ఈ విధంగా. దాని తర్వాత మనం రైస్ అయితే ఎంత కొలుసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీతో వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోని. బట్ సపోజ్ మీరు ఒక గ్లాస్ వేస్తే దానికి 2 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. అండ్ అలానే కొంచెం మనం ఇందాలు సైడ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి. ఈలో మనం తీసుకున్న చికెన్ కూడా నీట్గా ఫ్రై అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాలు అయితే వాటర్ అయితే వేపుకున్నాం, దాంట్లో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం రైస్ పెట్టుకున్నాం, ఇందాక వేపుకున్న రైస్ అదంతా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నాం వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం అంతా నీట్గా కలుపుకోండి. మొత్తం అంతా నీట్గా కలిసేటట్టు కలుపుకొని అది పక్కన పెట్టేసేయండి. మనం చికెన్ కూడా ఈలో ఫ్రై అయితే అయిపోయింది రెడీగా. అండ్ అలానే కొంచెం దీంట్లోకి టమాటో అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి లైట్గా ఆయిల్లోని. మనం అంతా ఫ్రై చేసుకుని చికెన్ మొత్తం ఇందులో వేసుకొని నీట్ అయితే కలిపేసుకుంటాము. ఇంకా లాస్ట్లో ఒక పెద్ద బౌల్ తీసుకుని చికెన్ బిర్యానీ మొత్తం నీట్గా కలిసేటట్టు చేసుకుంటాము. వీడియో చూస్తున్నాం కదా ఈ విధంగా మొత్తం చికెన్ రైస్ కూడా మొత్తం నీట్గా కలిసినట్టు చేసుకొని లాస్ట్లో లైట్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మన పులావ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. నిజంగా చెప్తాను, టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేయమా, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం.